మేడమ్స్ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన ముమ్మిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. మిగిలానా నేనెవరో మరిచానా నీడలే కదిలానా నీ వల్లే కడిగానా నా కోసం నేనేనా నువ్వేనా ప్రేమంటే ఇంతేనా కాదన్నా వింటేనా
అరే రే అరే రే మనసే జారే అరే రే అరే రే వరసే మారే ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తనదారేదో తనదే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే స్నేహమేగా జీవితం అనుకున్నా ఆజమేగా ఆశలే కనుగొన్నా మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల మది కోరుకున్న మధుబాల చాలే నీ గోలా రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే చంత చేరి చిత్రమే చూస్తున్నా చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మా తెలుగింటిలోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా అలవాటు లేని పరవశమా వరమా హాయ్ రామా అరే రే అరే రే మనసే జారే అరే రే అరే రే వరసే మారే ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తనదారేదో తనదే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ
వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా వినుగాడికి తలకి ఉరితాడుకి కదిలే కార్చిచ్చుకి కసిరే పడగళ్ళకి రవికి మేఘానికి దోస్తీ ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో పడబాపి
తయారీ బస్సు ఎక్కాలి కాలేజ్కి వెళ్ళాలి బాత్రూంలో పాటలు బ్రేక్ఫాస్ట్ తో మాటలు అమ్మ ముందు వండర్లు నాన్న ముందు బ్లండర్లు పాకెట్ మనీకి టెండర్లు ఇక బస్సులకై వెయిటింగ్ ఫుట్బాల్ తో ఫైటింగ్ క్యాంటీన్లో మీటింగ్ ఇక బస్సులకై వెయిటింగ్ ఫుట్బాల్ తో ఫైటింగ్ క్యాంటీన్లో మీటింగ్ సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మన మధ్యలోకి వచ్చిన టీచర్స్ అందరికీ కూడా, మా ఎస్ఎస్సి టీచర్స్ సార్స్ అందరికీ కూడా 2011 అండ్ 10 and 11 బ్యాచ్ తరఫున మీ అందరికీ వెల్కమ్ చేస్తున్నాం సార్. ఇన్వైట్ చేద్దాం స్టేజ్ మీదకి. సో సార్స్ టీచర్స్ మీరందరూ కొంచెం వెనకాల నుంచి. పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా, పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా. ఊరంతా సరదాగా తిరిగిన ఊపిరి తోడుగా, అల్లరులు బాగా అలవడిన చిన్న మధ్యలోకి వెళ్ళ
సద్గురువులనందరినీ సత్కరించు శుభవేళ. చదువులతో పెనవేసిన చక్కని సాన్నిధ్యం, ఆటలలో అలుముకున్న చిక్కని అనుబంధం. చదువులతో పెనవేసిన చక్కని సాన్నిధ్యం, ఆటలలో అలుముకున్న చిక్కని అనుబంధం. పాటలలో పాడుకున్న బరువైన అనురాగం, గుర్తు చేసుకుని మనసు బరువు దించుకునే వేళ. జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ, గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన వేళ. మనం చదువుకున్న పాఠశాల, పూర్వ విద్యార్థుల హృదయపు మేళ. సద్గురువులనందరినీ సత్కరించు సంతోష్ క్రాంతి నరేష్ ఎక్కడున్న స్టేజ్ దగ్గర కలిసి కొడుతున్నాను. నారాజ్ చాలు కప్పండి ఫస్ట్ చాలు దగ్గర ఒకరి ఇటు సైడ్ వచ్చేసేయండి. ఒకరికి రండి. చాలు కప్పితే దండేడ కనిపిస్తుంది. మళ్ళీ ఓకే రెడీ రెడీ. ఒకసారి ఇక్కడ చూడండి. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. రెడీ రెడీ కెమెరా. అన్న ఇక్కడ ఓకే థ్యాంక్స్. నమస్కారం. మొన్న ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ అర్చన చేసింది అనుకుంటా. ఫోన్ చేసి పేరు గుర్తుంది కానీ ఇప్పుడు ఫేస్ చూస్తే గుర్తుపడతలేదు. అంటే ఇప్పుడైతే ఫేస్ గుర్తుపట్టేస్తుంది. చాలా మంది ఫేసులు చాలా మారిపోయినాయి. కొంతమందినే కొంచెము ఫేస్ రికగ్నిషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. I think everyone is well settled in the life. It's almost all 15 years gap. 13 years. 13 years తర్వాత మళ్ళీ మనము గెట్ టుగెదర్ జరుపుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో హలో రామలింగారెడ్డి సార్ని సన్మానించడానికి నాగరాజ్, ప్రశాంత్, చిత్తూరు ప్రశాంత్, చిత్తూరి ప్రసాద్. నాగరాజ్ ప్రసాద్. గట్టిగా బట్టి కొట్టాలండి. క్లాస్ కొట్టాలి. ఈనాటి ఈ మంచి కార్యక్రమానికి మమ్మల్ని మీరు అభిమానంతో ఆహ్వానించడం, ఈ సందర్భంగా నాతో సహచరులంతా సహోపాధ్యాయులందరూ రావటం చాలా ఆనందదాయకం. మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ, మీరు ఇప్పుడు ప్రస్తుతం నేను వాస్తవంగా చెప్పాలంటే మీ బ్యాచ్కి నేను పెద్దగా సర్వీస్ చేయలేదు. ఆ సమయంలో నేను డిప్యుటేషన్లో వెళ్ళటం వల్ల చాలామందిని గుర్తించకపోవటం, పేర్లు గుర్తుంచుకోకపోవడం అలాంటివి జరిగినాయి. కాబట్టి ఎవరైనా గుర్తించకపోతే ఏమీ అనుకోవద్దు, చెప్పాలి పలానా బ్యాచ్ సార్ పలానా పేరు అంటే అప్పుడు కానీ గుర్తొస్తుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ప్రస్తుతం మరి మీరంతా ఇంటరాక్షన్ జరగాల్సింది ఉండే, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏం చదువుకున్నారు, ఎంతవరకు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏంటి అన్నీ తెలుసుకోవాల్సింది ఉండే. నాకు ఉండే అట్లా సెక్షన్లో వారి కూర్చోబెట్టి టీచర్లను అక్కడిక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో ఇంట్రాక్షన్ చేయించాలని ఉండే. సమయం మరి సరిపోకపోవడం వల్ల బహుశా ప్రోగ్రామ్ స్టార్ట్ అయి ఉంటుంది. ఏదేమైనా మీరు కేవలం నేను చెప్పేది ఏంటంటే ఈ మీ కుటుంబాల మట్టుకు మీ మట్టుకే చూసుకోకుండా కాస్త సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా, మంచి పేరు వచ్చే విధంగా
మీరు పాల్గొనాలని కోరుకుంటూ ఎక్కువగా క్లాసులో చెప్పినట్టుగానే మళ్ళొక్క మాట, అందరూ కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా దయచేసి నా మాటగా టపాకాయలు కాల్చకుండా ఉండండి. ఇక ముందు మీ జీవితంలో మీ పిల్లల్ని కాల్చనివ్వకండి. ఇదొక్కటి నా యొక్క లైఫ్ అంబిషన్. కాబట్టి మీ అందరికీ కోరుకుంటా ఉన్నా. ఎక్కువ కాలం మీతో పనిచేయనందున నాకు కొంచెం బాధనే అనిపిస్తుంది ఈ బ్యాచ్తో అటాచ్మెంట్ లేకపోవడం. తర్వాత మీ అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, మీ పిల్లలు అందరూ బాగుండాలని, మంచి పొజిషన్కి రావాలని, మీరు కూడా మంచి పొజిషన్లో ఉండాలని, అందుకు సహకరించవలసిందిగా ఈ ప్రకృతిని నేను వేడుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. Now request to Venkatesh sir, please come forward. వెంకటేశ్వర స్వామి సన్మానించడానికి ఫిరోజ్ శ్రీకాంత్ రమేష్ ఫిరోజ్ శ్రీకాంత్ రమేష్ స్టేజ్ కావాల్సిన కోరుతున్నాను. వెంకటేశ్వర సన్మానించవలసిన కోరుతున్నాను. ఒక్కసారి గట్టిగా గట్టి కొట్టాలండి. వావ్, నిజంగా 13 years పూర్తి చేసుకురండి. అప్పుడెప్పుడో స్కూల్ లైఫ్లో చూశారు, మీరు మారిపోయారు కానీ సారు టీచర్ వాళ్ళు అలానే ఉన్నారండి. ఈ సందర్భంగా నమస్కారం. మేము ఎన్నో స్కూళ్ళలో పనిచేశాను, కానీ కుబ్బులాపూర్ స్కూల్ అంటే నాకు చాలా అభిమానం. కారణం ఏంటంటే ఇక్కడ ఒక 10 సంవత్సరాలు అంటే ఒక డెకేడ్, 1 డెకేడ్, దశాబ్దం పనిచేయడం అంటే అది చిన్న విషయం కాదు. కాబట్టి ఎంతోమంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యాము. సరే, మేము చెప్పిన విషయాలు మీకు ఎంతవరకు అవగతమయ్యాయో కాలేదో అది మీకే తెలిసి ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే మనము సమాజం నుంచే మన వ్యక్తిత్వం అనేటువంటిది ఎదుగుతూ ఉంటుంది. సమాజం నుంచి ఎదిగినటువంటి మన వ్యక్తిత్వాన్ని సమాజ శ్రేయస్సుకై వాడాలి. మన రామలింగారెడ్డి సార్ చెప్పారు కదా ఇంతకుముందు, మనము మన గురించి ఏం చేసుకొని ఏం తెచ్చుకొని ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు. అంటే ఏ సమాజం నుంచి అయితే మన వ్యక్తిత్వం ఎదిగిందో ఆ సమాజానికి కూడా మనం సేవ చేయాలనేదే నేను కూడా చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మనము ఏదో విధంగా ఈ భూమి మీదకి వచ్చాం, తల్లిదండ్రుల కారణంగా వచ్చాం, ఎట్లా వచ్చాం. కానీ ఈ వచ్చిన తర్వాత రకరకాల సంబంధాలు మనకు వ్యక్తులతో ఏర్పడతాయి. ఆ సంబంధాలన్నీ కూడా మనము మెయింటైన్ చేయాలి. ఇవాళ రేపు భార్యాభర్తల సంబంధాలే సరిగ్గా ఉంటుంది. ఇవాళ పెళ్ళి, రేపు డైవర్స్. అంటే మనం ఎక్కడ పోతుంది సమాజం? ఓన్లీ భార్యాభర్తలే కాదు, అంటే అత్యుత్తమమైనటువంటి సంబంధమే భార్యాభర్తలు. అదే సరిగ్గా ఉన్నప్పుడు వేరే టీచర్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ, సహోద్యోగులతో కానీ మనం ఎక్కడెక్కడ సమాజంలో ఎంతమందితో రియాక్ట్ అవుతున్నామో వాళ్ళందరితో ఆ సంబంధాలు అనేటువంటిది మేము మెయింటైన్ చేస్తూ ఉత్తమ పౌరులుగా ఉంటున్నారు అనుకుంటా. ఎంతమంది మీకు పెళ్ళిళ్ళు అయినాయో, మరి కాలేదు, మీరు ఏం చేస్తున్నారో, ఎక్కడ స్థిరపడ్డారో అవన్నీ రామలింగారెడ్డి సార్ చెప్పినట్టుగా మీరు మీ ఇంట్రడ్యూస్ చేసుకుంటే బాగుండేది. కానీ సమయాభావం వలన ఏ కారణం చేతనో కనీసము పేర్లు కూడా మేము తెలుసుకోలేని పరిస్థితి అయిపోయింది. సరే, కొంతమంది ఎందుకంటే మీ అంటే పనుల కారణంగా మాతో నేను దూరం అయిపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు కలిసినందుకు మీకు చెప్పుకుంటే బాగుండేది అనేది. సరే, మీరు ఎక్కడ ఉన్నా ఏదున్నా మీరందరూ స్టూడెంటే అనుకుంటాం మేము ఇప్పటికీ. కానీ మీరు కూడా మీ పిల్లలకు కూడా మంచి బాటలో నడిచేటట్టుగా ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నవతా టీచర్ ముందు రావాల్సిన కోరుతున్నాను. నా రిక్వెస్ట్ నవతా టీచర్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. నవతా టీచర్కి సన్మానించడానికి రేవతి, జ్యోతి, ఆదిలక్ష్మి, గంగా భవాని గట్టిగా చప్పట్లు కొట్టాలి.
నవతా టీచర్ సన్మానం చేయవలసిన కోరుతున్నాను. ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ బ్రదర్. ఓకే రెడీ ఓకే క్లోజ్ ఇక్కడ చూడండి. రెడీ స్మైల్. ఓకే ఉత్బుల్లాపూర్ 2010-11 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఉపాధ్యాయుల గ్యాదరింగ్ గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్సుమాంజలు, విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు. థ్యాంక్ యూ మ్యామ్. మీ పెట్టుకున్న పని చాలా కష్టమైంది, కానీ ఈ కష్టానికి కూడా ఓర్చి ఇంత పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ఉంటే దీనికి వెనక ఉన్నటువంటి శ్రమను ఖచ్చితంగా గుర్తించాలి. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మరోసారి అభినందనలు చెప్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరిని చూసిన తర్వాత, చాలా ఏళ్ళ తర్వాత చూస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఏం మాట్లాడాలని కూడా రావట్లేదు నాకు. నిజానికి ఉపాధ్యాయులను విద్యార్థులను చాలా రోజుల తర్వాత కలిసిన, కొంతమంది టీచర్స్ కలుస్తున్నారు కానీ మిగతా వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు ట్రాన్స్ఫర్స్ దాంట్లో. సో వాళ్ళని కూడా కలవక చాలా రోజులు అయింది కాబట్టి మళ్ళీ ఒకసారి గ్యాదరింగ్ అయింది. మేము ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరినీ కూడా చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మీరు అంటే మీ స్కూల్ డేస్లో ఒక 20% నేర్చుకుంటారు నాకు తెలిసినంత వరకు. తర్వాత మీ ఎక్స్పీరియన్స్లో మీరు అప్పుడు ఒక 20% నేర్చుకుంటారు మీ స్టడీస్, ఫర్దర్ స్టడీస్లో. తర్వాత అనుభవంలో కొంత నేర్చుకుంటారు. ఇవన్నీ నేర్చుకొని ఆల్మోస్ట్ మీరందరూ కూడా సెటిల్మెంట్ జరిగింది. అందరూ ఏదో వర్క్లో ఉన్నారు, ఏదో పని చేస్తున్నారు. మీరు ఏ పని చేసినా కమిట్మెంట్తో చేయండి, కష్టపడండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ బాగుండండి. రూపారాణి గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. రూపారాణి మ్యామ్ని సన్మానించడానికి అరుణ, వినోద, మోనిక, రమ్య, హిమేశ్వరి. కొద్ది త్వరగా స్టేజ్గా రావాలండి. ఓ ఫిజిక్స్ అందరు గుర్తున్నాండి. బాయ్స్ బాయ్స్ రూపారాణి మేడం సన్మానించవలసిన కోరుతున్నాను. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఫిజిక్స్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి మెలకువలంటే మీకు నేర్పించి మిమ్మల్ని అందరూ తీర్చిదిద్దారు అనమాట రూపారాణి మేడం. ఈ సందర్భంగా రూపారాణి మేడం మాట్లాడవలసిన కోరుతున్నాను. నమస్కారం. నేటి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి నాతో పనిచేసినటువంటి తోటి ఉపాధ్యాయులందరికీ మరియు నా ఆత్మీయ విద్యార్థులు 2010-11 బ్యాచ్ వాళ్ళందరికీ కూడా శుభాభివందనలు. చాలా సంతోషంగా ఉంది. ఇంత ఘనంగా మమ్మల్ని మళ్ళీ గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా మమ్మల్ని అందరినీ పిలిచినందుకు, ఒక విధంగా మిమ్మల్ని అందరినీ కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం మా అప్పుడు పనిచేసినటువంటి అందరి టీచర్స్ తోటి కలవడం కూడా ఒక చాలా శుభ పరిణామం అండ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ మీరందరూ ఇంట్రడ్యూస్ చేసుకోలేదు కాబట్టి కొంతమందిని కలిశాను. కలవడం వల్ల తెలిసింది ఏంటంటే మీరందరూ కూడా మంచి స్థానాలలో మంచి ఉద్యోగాలు చేసుకుంటూ మంచి అంటే కెరియర్ తోటి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి ప్యాకేజెస్ అండ్ మంచి పొజిషన్స్లో ఉన్నారు. దట్ ఈస్ సో గుడ్ టు సీ. అండ్ ఇలాగే ఇంకా నెవర్ గివ్ అప్ ఇన్ యువర్ లైఫ్. ఎలాంటి హర్డల్స్ వచ్చినా కూడా ఎప్పుడు కూడా ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ లో ఎట్ టైమ్స్ ఆల్సో, బికాస్ జీవితం అనేటటువంటిది ఎల్లప్పుడూ మనకి నిత్యము పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. స్కూల్లో ఒక కొంతవరకే నేర్చుకుంటాం కాబట్టి సో ఎప్పుడైనా మనకి లో అయ్యి ఇంకా మనం ఇంకా చేయలేము అన్నప్పుడు కూడా నెవర్ గివ్ అప్ ఇన్ యువర్ లైఫ్ అండ్ స్టార్ట్ ఫ్రెష్. అదే నేను మీకు చెప్పదలుచుకున్నాను. అండ్ దిస్ ఇస్ ఆల్వేస్ ఎ సెకండ్ ఫేజ్ ఆల్వేస్.
సో ఇట్ విల్ బి దేర్ ఫర్ యూ. సో ఐ వాంట్ టు సీ యూ ఇంకా బెటర్గా ఇంకా హ్యాపీగా ఉండడం అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మేడం. ఫార్వర్డ్ వసంత మేడం ఏ సార్ చెప్తారో గుర్తుందా అండి? ఇంగ్లీష్. వసంత టీచర్ సన్మానించ ఒక్కసారి క్లాప్స్ కొట్టాలండి. శశికళ మేడం సన్మానించవలసిన కోరుతున్నాను. వసంత మేడం సన్మానించవలసిన కోరుతున్నాను. ఇక్కడ కెమెరా ఓకే. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. అందరు కెమెరా ఫ్యూ వర్డ్స్ ఏం కాదు, మేము మైకాసురం అయిపోయినాం. ఎందుకంటే మైక్ పట్టుకుంటే వదిలే పరిస్థితి లేదు, ఇవాళ రేపు అట్లా అయిపోయింది. కానీ సరే, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అందరికీ కూడా నాకన్నా వయసులో పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ కూడా విషెస్ చెప్తూ, ఈరోజు మేము ఈ చేత ఇంత ఘనంగా సన్మానం అందుకున్నందుకు వీఆర్ ప్రౌడ్ ఆఫ్ వీఆర్ టీచర్స్. మేము టీచర్గా అయినందుకే ఈరోజు ఇంత సన్మానాన్ని తీసుకున్నాను. సో తర్వాత ఏంటంటే భవిష్యత్తులో మీరు కూడా ప్రయత్నం చేయండి, లెక్చర్స్ కానీ టీచర్స్ కానీ అవ్వడానికి. ఎందుకంటే ఈ హానర్ అందుకోవాలంటే ఖచ్చితంగా మీరు అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది కూడా టీచింగ్ వృత్తి వైపు రావట్లేదు, ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కానీ సమాజాన్ని మలచడంలో టీచర్కి ఉన్నంత బాధ్యత ఎవరికీ కూడా లేదు. మా అంటే ఒక రకంగా చూస్తే మా ఫిలాసఫీ అంతా కూడా, మా తత్వం అంతా కూడా మేము మీకు అందజేయగలిగే కెపాసిటీ ఒక టీచర్కే ఉంటుంది. అంటే తత్వం అంటే ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, ఎలా సమాజం ఎలా ఉండాలి అన్న విషయాలన్నీ కూడా మా ఒపీనియన్స్ని, మా శ్రద్ధని అన్నీ కూడా విద్యార్థులకు అందజేసే అవకాశం ఒక టీచర్కే ఉంటుంది, లెక్చరర్కే ఉంటుంది. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, తర్వాత మంచి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కూడా మీకు అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, తర్వాత ఇంకేం చెప్పాలంటే మీరు భవిష్యత్తులో కూడా అందరూ బాగుండాలి. తర్వాత పెద్దవాళ్ళు చెప్పినట్టుగా రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ, అయితే ఒకటి నా ఒపీనియన్ ఒకటే, చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు. నీతిగా నిజాయితీగా ఏదైనా చిన్న ఉద్యోగం చేస్తే మంచి ఉద్యోగం ఏదైనా సరే మంచి సంపాదించుకోండి, వ్యాపారమో ఉద్యోగమో ఏదో ఒకటి చేసుకోండి. తల్లిని చేసుకున్న అదే కన్న తల్లిని చేసుకున్న అమ్మాయిని చెల్లెళ్ళని కూడా జాగ్రత్తగా చేసుకుంటూ ఆడపిల్లని గౌరవించుకుంటూ. థ్యాంక్ యూ వెరీ మచ్. Now request to Kanaka Mahalakshmi madam, please come forward. కనక మహాలక్ష్మి టీచర్ని సన్మానించడానికి శామ్యూల్, శివ, వేణుకుమారి. కనక మహాలక్ష్మి మేడం సన్మానించవలసిన కోరుతున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి, క్లాప్స్ కొట్టాలి. వా మేడం కిందికి పెట్టండి, అది కిందికి పెట్టండి. yes ఓకే, రెడీ రెడీ స్మైల్. నా కెమెరా చూడాలి. ఈ సభను ఉద్దేశించి కనకన మహాలక్ష్మి గారు మాట్లాడారు. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు గుర్తుంచుకో
పాల్గొని అందరూ గ్యాదర్ అయ్యి ఈ వేదికను ఏర్పరిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు కూడా మీరు ఒక్కొక్క మెట్టు పైకెత్తుకుంటూ అభివృద్ధిలో సాధిస్తారని కోరుకుంటున్నాను. సంబంధించవలసిన విష్ణు సోమరాజు శ్రీపై రావాల్సిన కోరుతున్నాను. అలాగే అర్చన ప్లీజ్ కమ్యూనిటీస్. Yes, ready, camera. Madam, please. Camera. మేడం ఈ సభను ఉద్దేశించి కొద్దిగా మాట్లాడవలసిన కోరుతున్నాను మేడం. మైక్ మైక్ దగ్గర పెట్టుకోండి. నా ప్రియమైన ఫ్రెండ్స్, ఇప్పుడు కొలీగ్స్ కాదు కాబట్టి ప్రియమైన మిత్రులు మరియు ప్రియమైనటువంటి విద్యార్థులు, నిజం చెప్పాలంటే చాలా మంది ఫేస్లు గుర్తొస్తున్నాయి, బట్ పేర్లు అవి ఇవి గుర్తు రావట్లేదు. థ్యాంక్ యూ. సో 13 ఏళ్ళ తర్వాత మీరు రీయూనియన్ పేరుతో మీరు కలుసుకున్నారు. మీరు ఎంత ఎక్సైట్ అవుతున్నారో, ఎంత హ్యాపీ ఉంటుంది నాకు తెలుసు. మీకు ఎంత హ్యాపీగా ఉందో సేమ్ మిమ్మల్ని చూడడానికి, మీతో మాట్లాడడము, మీరు గుర్తు చేస్తుంటే అవన్నీ గుర్తు చేసుకోవడము మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ దాంతోపాటుగా ఇంత గొప్పగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా థ్యాంక్స్ నాన్న. ఆల్ ద బెస్ట్. మీ ఫ్యూచర్ ఏ యాక్టివిటీస్ ఉన్నా ఆల్ ద బెస్ట్ మీకు. ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ బయోసైన్స్ టీచర్గా నేను సార్ చెప్పినట్టు పర్యావరణం పట్ల నైతికతను కలిగి ఉండండి. అంటే క్రాకర్స్ పేల్చొద్దన్నాడు కదా, అలాంటివి. అంటే మనం ఒక స్టెప్ వేస్తేనే రేపు సమాజం అనేది బాగుపడుతుంది. కాబట్టి మీరు సమాజంలో మంచి ఉన్నత స్థానాన్ని కలిగి ఉండాలని. సో ఇంకా మీ ఫ్యూచర్కి అంతా ఆల్ ద బెస్ట్ బెట. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నా రిక్వెస్ట్ త్రివేణి మేడం ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. త్రివేణి మేడం మొదలు రావాల్సిన కోరుతున్నాను. త్రివేణి మేడం సన్మానించుకోవడానికి సంతోష్, పరమేష్, సుమలత అండ్ వరలక్ష్మి. బాయ్స్ 3 or 4 members. రెడీ, అందరూ ఒకసారి కెమెరా చూడండి. స్మైల్. ఓకే, త్రివేణి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా అందరికీ. చాలా హ్యాపీగా ఉంది. మీకు మెయిన్ ఒక 2 పాయింట్స్ ఇంపార్టెంట్ చెప్తామ్మా, మ్యాథ్స్ అనుకోకండి. మెయిన్ ఏంటంటే పొదుపుగా ఉండండి. టీచర్స్ వాళ్ళందరూ చెప్పారు, అందులో మెయిన్ ఇంపార్టెంట్ అందరూ పొదుపుగా ఉండండి. డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి అండ్ హ్యాపీగా ఉండండి. అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం. రాజలక్ష్మి మేడం ముందు రావాల్సిన కోరుతున్నాను. రాజలక్ష్మి మేడం ముందు రావాల్సిన కోరుతున్నాను. శ్రావణి, దుర్గా భవాని, క్రాంతి, పేజ్ కనబడట్లేదు. నార్మల్
ఓకే రెడీ మేడం కిందికి పెట్టండి ఎస్ ఓకే రెడీ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. విద్యార్థులందరికీ ఆశిస్తుంది. చాలా రోజుల తర్వాత ఈ స్కూల్లో ఫస్ట్ గెట్ టుగెదర్ ఇది. మీ బ్యాచ్ అంటే నేను వచ్చింది ఫస్ట్ గెట్ టుగెదర్. అంటే ఇంతకుముందు దేవయాంధ్రం చేసిన కానీ చాలా గెట్ టుగెదర్ వెళ్ళినా కానీ ఇక్కడ మాత్రం మీదే ఫస్ట్. చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది మీ అందరినీ చూస్తుంటే. నాతో టీచర్ చెప్పినట్టు ఇట్లా గెట్ టుగెదర్ చేయాలంటే వెనక చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మీతో పాటు మా స్టాఫ్ అందరినీ కూడా కలుసుకుంటున్నాము. అందరికీ ఆల్ ది బెస్ట్ నాన్న. మీరు అనుకునే అన్నీ సాధించాలి. మీరు ఇంకా మీ ఫ్యూచర్ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. నాగర్ మేడం ముందు రావాల్సిన కోరుతున్నాను. బాయ్స్ ఇంకెవరన్నా బాయ్స్ రెడీ ఎస్ రెడీ ఓకే. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2018లో అందరం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాము. అప్పుడు మధ్య మధ్యలో టీచర్స్ని స్టూడెంట్స్ని కలిసినాము. కానీ ఈరోజు మాత్రం అందరు ఫ్రెండ్స్ని కలిశాను, మరియు మిమ్మల్ని కూడా కలిశాను. ఫేసెస్ గుర్తొస్తున్నాయి కానీ పేర్లు సేమ్ అందరిలాగా నాది ప్రాబ్లము. మీరు ఇంకా ఇప్పుడైతే సెటిల్ అయినట్టున్నారు, ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నా రిక్వెస్ట్ రేణుకా మేడం ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. రేణుకా మేడం ముందు రావాల్సిన కోరుతున్నాను. ఒక్కసారి గట్టిగా చెప్పండి కూడా క్లాప్స్ కొట్టాలి. డౌన్ చేయండి, ఫేస్ కనబడదు. తీసే వాళ్ళు ఇచ్చినట్టు వాళ్ళు కావాలి. మేడం మాట్లాడవలసిన కోరుతున్నానండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ ప్రోగ్రామ్కి వచ్చిన మేడం మైక్ దగ్గర పెట్టుకోండి. చేసిన వాళ్ళందరూ కూడా నిజంగా చాలా దగ్గర పెట్టు. ఇంకొకటి అసలు నేను జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్కూల్ అండ్ ఇలాంటి ప్రోగ్రామ్కి రావడం కూడా నేను ఫస్ట్ టైం. ఇంత బాగుంటుంది ఇట్లా పూర్వ విద్యార్థులది అండ్ ప్లస్ మా స్టాఫ్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇట్లా ఉంటుందని ఈ ఫీలింగ్ నిజంగా మాటల్లో చెప్పలేకపోతున్నా, అంత ఆనందంగా అనిపిస్తుంది. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఏంటిది మీ జాబ్స్లలో ఉన్నారు. దీనికన్నా కూడా మీరు ఇంకా పైకి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ మేడం. నా రిక్వెస్ట్ అమీనా మేడం ప్లీజ్ కమ్ ఫార్వర్డ్.
ఇక గట్టిగా చప్పట్లు కొట్టాలంటే క్లాప్స్ కొట్టాలి. రమ్మని ఒక రమ్మని రైట్. ఓకే రెడీ స్మైల్ అన్న. ఇక్కడ కెమెరా డాలి ఒకసారి. అమినమిన మాట్లాడవలసిన కోరుతున్నాను. పూర్వ విద్యార్థుల సమావేశానికి విచ్చేసినటువంటి మా ఉపాధ్యాయ మిత్రులు కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారాలు. విద్యార్థిని మాకు ఎప్పటికీ. సో మీ అందరికీ కూడా శుభాశిస్సులు. అయితే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ 13 ఇయర్స్ మీ అందరినీ చూడడము, మళ్ళీ మమ్మల్ని మేమందరం మధ్యలో 1-2 సార్లు చూసుకున్నాం, కానీ ఫ్యామిలీ మెంబర్సే. సో మాట్లాడండి నిజంగా మాటలు రావట్లేదు. ఎందుకంటే అప్పుడు 9 ఏళ్ళ స్కూల్లో ఆల్రెడీ మేము ఫస్ట్ ప్రమోషన్ తీసుకొని స్కూల్కి వచ్చాము. డైరెక్ట్ మీ 9 బ్యాచ్ 10 బ్యాచ్ మీకే సో అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ కొంచెం భయం వేసింది, కుత్బుల్లాపూర్ కొంచెం లాంగ్ ఉంది ఇది అనుకున్నాం, కానీ వచ్చిన తర్వాత చాలా హ్యాపీ. మేము వెళ్ళిన ప్రతి చోట కూడా మీ ఇక్కడ స్టూడెంట్స్ ప్రస్తావన తేకుండా ఉండం మేము. నిజంగా రియల్గా తర్వాత చేసిన కొన్ని విలేజ్ అట్మాస్ఫియర్ అంటే పర్టికులర్ నా గురించి చెప్తున్నా నేను. తర్వాత కొంచెం విలేజ్ అట్మాస్ఫియర్లో చెప్పడం వల్ల కొంత డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఫాస్ట్గా చేయడం, కొంచెం సిస్టమేటిక్గా చేయడం, అదంతా కూడా చాలా బాగా అనిపించింది. అయితే ముఖ్యంగా ఏం చెప్పాలి అంటే, మీరు ఏ స్టూడెంట్స్ అయినా సరే ఇప్పుడు 14 సంవత్సరాల తర్వాత ప్రతి టీచర్ని గుర్తుపెట్టుకొని వాళ్ళని సన్మానించుకుందాము అనే ఆలోచన వచ్చింది అంటేనే రియల్లీ మంచి వ్యక్తిత్వం ఉన్న విద్యార్థులు అని అనిపించడం కానీ వాస్తవం అది. అంటే అందరూ గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకుంటారు, కానీ పిల్లవాళ్ళు టీచర్ని ఇట్లా చేయాలి అనే ఆలోచన రావడం చాలా హ్యాపీ. మీ అందరినీ చూసినందుకు ఇంకా మాకు హ్యాపీగా ఉంది. మెయిన్ ఏంటంటే ఒక చిన్న విషయం ఒకటే చెప్తాను నేను. మనీ అనేది ఎప్పటికైనా సంపాదించుకుంటాం, ఎలాగైనా సంపాదిస్తాం. మంచి వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవాలి. మంచి వ్యక్తిత్వం ఉన్నత స్థానానికి చేరుతారు. సో ఆల్మోస్ట్ అందరూ బాగా సెటిల్ అయ్యారు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఫస్ట్ టైం నేను కుత్బుల్లాపూర్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఫేర్వెల్ ఒకసారి అయింది. తర్వాత మళ్ళీ అందరం ఇక్కడ ఈ అకేషన్లో గ్యాదర్ అయ్యాం. సో వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. మళ్ళీ సార్ కూడా వస్తున్నారు. గట్టిగా చప్పలు కొట్టాలండి. చప్పలతో స్వాగతం పోలిస్తే కోరుతున్నాను. బ్రైట్ ఫ్యూచర్. మళ్ళీ ఇంకా మంచి పొజిషన్లో ఉండి ఒక మళ్ళీ 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీలో కలుస్తామని ఆశిస్తూ నా రిక్వెస్ట్ మల్లయ్య సార్ని ముందు రావాల్సిన కోరుతున్నాను. మల్లయ్య సార్ని సన్మానించవలసిన కోరుతున్నాను. ఒక చిన్న విషయం ఏంటంటే, మల్లయ్య సారు నిన్ననే రిటైర్మెంట్ అయ్యండి. ఒకసారి ఏ సంగతి చెప్తాడు? తెలుగు పండితుడు అనమాట. సార్ పద్యం ఒకసారి మల్లయ్య సార్ గట్టిగా చప్పలు కొట్టాలి. ఆహా, తెలుగు సబ్జెక్ట్ ఎంత చక్కగా ఏంటిదో మల్లయ్య సార్. ఇప్పటికే పద్యాలు గుర్తున్నాయా మీకు? వచ్చేసింది సార్.
ఓకే గురుర్ బ్రహ్మం గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నిలవులు దప్పిన తమ మిత్రుల శత్రులవుట పద్యము సుమతి. పద్యం యొక్క భావం చెప్తున్నాను, చక్కగా వినండి. కమలములు అంటే తామర పువ్వులు నీటి నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ సూర్య భగవానుని చేతనే వికసించేటటువంటి కమలాలు గడ్డకొచ్చినాక ఎండిపోయినాయి. నాయన నా స్థానము దాటిన తర్వాత మీరు నాకు ఆత్మ మిత్రులుగా ఉండేటటువంటి వారు శత్రువులుగా మారినాయి అని సూర్య భగవానుని యొక్క వేడికి మాడిపోయినాయి ఆ తామర పువ్వులు. కాబట్టి మన పరిస్థితులు కూడా మన స్థానాలను దాటినట్లయితే తప్పినట్లయితే ఆ విధంగా జరుగుతుందని చెప్పేసి పద్యం యొక్క భావం. కమలంబులు నీట బాసిన అంటే కమలములు నీటి నుండి బయట పెట్టిన, కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి. ఆప్తుడు ఎవరయ్యా అంటే ఆ సూర్యుడు. కమలములకు ఆప్తుడు ఎవరయ్యా అంటే ఆ సూర్య భగవానుడు. రశ్మి సోకి అదే ఎండ దాకి కమలిన భంగిన్, కమలాలన్నీ కూడా భంగిన్ అంటే వాడికి తమ తమ నిలవులు దప్పిన, తన యొక్క స్థానము దప్పిన అంటే ఆ స్థానాలు దప్పిన ఆ పుష్పాలు. తమ మిత్రులు శత్రులవుట, మిత్రులే శత్రులవుట. ఇది తథ్యం అని చెప్పేసి సత్యం అని చెప్పేసి చెప్తున్నాను. కానీ లోకంలో రెండే రెండు. సత్యం అనేది సోల్ ఆత్మ, అసత్యం అనేది మన దేహం. ఈ రెండే. కాబట్టి కనిపించింది ఒకటే ఒకటి. అందరిలో పూలమాలలో దారం ఏ విధంగా ఉందో మనలో అందరిలో పరమాత్ముడు ఒకే రూపంలో ఉన్నాడు. రూపాలు వేరు. నేను నల్లగా ఉండొచ్చు, నువ్వు తెల్లగా ఉండొచ్చు, నువ్వు ఎర్రగా ఉండొచ్చు, కానీ మొత్తం మీద దారం మాత్రం ఒకటే. పుష్పాలు వేరు, ఆత్మ ఒకటే, దేహం మాత్రము రంగులు వేరు. సత్యం అనేది ఒకటే ఒకటి. కాబట్టి ఇప్పటికి కూడా సత్యాన్ని పాటించాలి. ఎప్పుడు కూడా సత్యము నీళ్ళల్లో మునగదు, అగ్నిలో కాలిపోదు. ఎప్పుడు కూడా దానికి చావు లేదు. మనలో ఉండేటటువంటి ఆత్మకు చావు లేదు. ఈ దేహము పోతుంది, ఇంకో దాన్ని ధరిస్తుంది, కానీ అది మాత్రం ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. ఈ లైట్ వల్ల ఎప్పుడు దానికి చీకటి అంటే తెలియదు. సూర్యుడు ఒక విషయాన్ని చూడడు. ఎవరిని చూడడు సూర్యుడు? చంద్రుడు ఎవరిని చూడడు? సూర్యచంద్రులు చూడండి ఒక వస్తువు ఉంది. ఏదయ్యా అంటే వాళ్ళు బయటికి వచ్చినరా చీకటి కనిపించదు, పారిపోదు. గురువు వచ్చిండా మీలో ఉన్నటువంటి అజ్ఞానము పోతుంది, జ్ఞానము కలుగుతుంది. ఇంతమంది గురువులకు మీరు సన్మానం చేస్తున్నారంటే ఎంత లైట్లది. ఒక్కొక్క 1000 బల్బ్ వాల్యూ కంటే ఎక్కువ పవర్ఫుల్ మ్యాన్ మిస్టర్ తోట వెంకటేశ్వరరావు. ఆల్సో మిస్టర్ నాగరాజ్ ఇస్ దేర్. Both are English persons and English Vasanta teacher also. కాబట్టి ఇంగ్లీష్ అంటే నిజంగా నాకు ఇంగ్లం దాకా అయింది ఆ రోజుల్లో. ఏదన్నా తెలుగు సార్ ఇంగ్లీష్లో మాట్లాడితే తప్పిపోతాయి ఏమైనా అనుకుంటారేమో. ఎట్లా టీచర్? వసంత టీచర్ ఎంబడి ఎక్కువ తిరిగేది. పాపం టీచర్ చెప్పి మరి వెంకటేశ్వరరావు చాలా దగ్గరగా పిలుచుకొని అన్నీ చెప్పేవాడు. ఆయనలో ఉండేటటువంటి పొలిటికల్, ఆధ్యాత్మికం, తర్వాత సాహిత్యం, జ్ఞానం ఒక్కటి అని చెప్పాలన్నా
అన్ని రకాలుగా కలిపి ఇది రుచిగా ఉందా లేదా నీకు కొంచెం అంతా నీకు జరంతా ఇవ్వాలి వేసి ఇది చెప్పాలి అప్పుడు నీకు కర్రీ పడుతుంది అని చక్రవర్తి అని చెప్పేసి ఆ విష్ణుమూర్తి మీద ఎంత గొప్పగా చెప్పాను. కానీ అసలు తాగకున్నా కానీ తాగినట్ల నిజొచ్చేది అని చెప్తాను. వాస్తవం నిజంగా మీరు నాకు చాలా సంతోషం కలిగించింది. అర్చన ఫోన్ చేసి సార్ మీరు రావాలని చెప్పారు. నేను గుర్తుపడతలేనమ్మా అర్చన అంటే నీకు మేము ఒకసారి రేడియోలో ఉన్నప్పుడు వివిధ భారతిలో అర్చన కార్యక్రమం వినేవాడిని 8 గంటలకు. అయితే ఈమెకు నేను అర్చన చేసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో కుత్బుల్లాపూర్ మాత్రం వెళ్ళాలబ్బా ఎన్ని ఉన్నప్పటికీ కానీ అని నిర్ణయం చేసుకున్నాను. నిన్ననే నా రిటైర్మెంట్ ఫంక్షన్ అండి. ఒక 500-600 మందికి వచ్చారు. తర్వాత నాగరాజ్ సార్ వచ్చారు, దేవకుమార్ సార్ వచ్చారు. అక్కడికి చెప్పాను కానీ కొంతమంది రాలేకపోయారు. అయితే చాలా చాలా గొప్పగా చేశారు. నిన్న కూడా నాకు నేను ఆశ్చర్యపోయాను. బాబు కూడా మా బాబు యుఎస్ఏలో ఇప్పుడు ఎంఫామ్ చేసి అక్కడ సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు. ఇక పైసలు లక్షలలో ఉన్నాయి, ఎవరికేం కొదవ లేకుండా దేవుడు ఇచ్చినట్టు. నిజంగా ఈ కుత్బుల్లాపూర్ ఏమంటా అని అయితే వచ్చిన్నో కుప్పలండి రూపాయలు. ఎంత డిక్కిలో పోసుకుంటావా, ముంగల అది లేకపోస్తావా, మధ్యలో పోసుకో అన్నట్టుగా కలిగించింది ఈ కుత్బుల్లాపూర్. అన్ని రూపాలుగా కలగల్పిచ్చేసింది ఈ కుత్బుల్లాపూర్ అని చెప్పేసి చెప్తున్నాను. నిజంగా వీడికి వచ్చినాకనే నేను చాలా డెవలప్ అయినా. నాకు ఎక్కడో మారుమూల నుండి వచ్చి అన్ని విధాలుగా విద్యావంతునిగా, ఆర్థికంగా, అభివృద్ధి పరంగా ఇక్కడికి వచ్చినాకనే ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకున్నానండి వికారాబాద్. నిజంగా పాండు సార్ అయితే నిజంగా సొంత తండ్రిలాగా చూసుకునేవాడు. మన తెలుగు పండిత్ మన పాండు సార్ మన మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. వాళ్ళ కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఉన్నాను ఇక్కడ. తర్వాత ఆయన మొత్తం ఈ స్కూలు మేనేజ్మెంట్గా చూసుకున్నారు. కాబట్టి చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ విద్యార్థులు కూడా ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో తెలియదు నాకు, కానీ మీ అందరు కూడా నా మనసారా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొక చివరిగా ఒక చిన్న పద్యం మీరు నాతో పాటు పాడతారా? మరి నేను ఇప్పుడు మర్చిపోయి ఉంటా, పుస్తకం ఉంటేనే వచ్చేది నాకు. అప్పుడు ప్రవరుడు ఎవరు పక్కకు ప్రవరుడు ఎందుకంటే ఆయన కాళ్ళకు ఎవరో పసరు రుద్దుతారండి. ఈ పసరు ఉంటే నేను హిమాలయ పర్వతాలకు వెళ్తాను. ఆయన పసరు రుద్దంగానే పర్వతాలకు వెళ్ళిపోతాడు. అక్కడికి పోగానే ఆ మంచు గడ్డలకు కరిగిపోయి రాలేకపోతాడు. పద్యము చదవడం ఉంటుంది. అట జని కాంచె హూసురుండంబర చుంబర సుంబె అంటే ఏమర్థమవుతుంది? మంచిగా చెప్పాలి. అట జని కాంచె భూమి సురుడంబర చుంబి శిరసర జరి పటల ముహూర్ లుటత భంగ తరంగ మృదంగ విశ్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపి జాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలం శీతశైలం. ఈ విధంగా దాన్ని ఏదైనా కానీ దాన్ని లయబద్ధంగా తీసుకుపోయినట్లయితే చాలా ఆనందకరంగా ఉంటుంది. మరి 10th క్లాస్లో నేను అప్పుడు మీకు చెప్పినటువంటి ఈ పద్యం మీరు కూడా యాదైన దాకా విడవద్దని చెప్పేది. మీరు కంఠస్థం చేసిన దాకా విడవద్దామని. ఏ బ్యాచ్ అయినా నాకు అద్భుతమైనటువంటి బ్యాచ్. కాబట్టి చాలా చాలా నా తెలుగు సబ్జెక్టు ఒకే రోజు 3 క్లాసులు తీసుకోవాలి కాబట్టి అవి చూడకుండానే వచ్చేది. ఆ క్లాసులో పోగానే ఆ పద్యం వచ్చేది. దానికి ఏ మూలకి ఏమున్నది అర్థం చెప్పేవారు. మీరు అడగండి, ఏం తెలియకపోయినా అడగండి. మీరు ఏమి ఈ సబ్జెక్ట్లో వెనుకంజ వేసేది లేదు అని చెప్పేవాడిని. తర్వాత టీచర్ రాజేశ్వరి
రాజ్యలక్ష్మి టీచర్. ఏంటి మా పేరే మర్చిపోయాను కానీ మర్చిపోలేను. ఇప్పుడు అందరి పేర్లు చెప్పగలుగుతా. నాగా లక్ష్మి టీచర్, నాగమణి, తర్వాత వకులాదేవి టీచర్, గీతా టీచర్, రామలింగారెడ్డి. రామలింగారెడ్డి నేమ్ షార్ట్ నేమ్ ఈజ్ Orella, but not 6 fingers. Letters RLR. Chivira, Tota Venkateshwara. Tarvata DNR, D Nagaraj. Tarvata teacher. Vasanta teacher, Rupa teacher. టీచర్ పేరు నోట్లున్నదని వస్తున్న టీచర్ నవత టీచర్. బాగా గుర్తుపెట్టుకునేవాడిని నవత ట్రాన్స్పోర్ట్ అని, తర్వాత అమినా టీచర్, తర్వాత రాజేశ్వరి టీచర్, తిరువేనమ్మ టీచర్, రాజ్యలక్ష్మి టీచర్, రేణుక టీచర్, త్రివేణి టీచర్ అన్న మీరు వినలేరు. తర్వాత ఈ టీచర్ పేరు రేణుకారెడ్డి, హిందీ పండిత్. ఈ టీచర్ పేరు తెలియదు. సంతోషం. మీరు తెలుగు పండిత్ అయితే నాకు పోటీ, మనకు మనమే సాటి. ఇంకా ఎవరు కాదు సాటి దీనికి. చాలా సంతోషం. మీరందరూ కూడా, ఎందుకంటే కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎవరిదాన్ని ఒకరిది మర్చిపోయినట్టు చేయాలి. ఆ సమయంలోనే ఉపాధ్యాయునికి ఉండేటటువంటి స్ఫూర్తి సార్కి రాదు చెప్పనీకి. ఆ సమయంలో ఉతుక్కుంటుంది కానీ అప్పుడు రాదు. రాకపోతే చిన్నది మీరు నేర్చుకోలేరా? లేకపోతే నేను చెప్తే రేపు చెప్తా అంటాడు. ఇప్పుడు రేపటి వరకు మీరు బాగా ఆలోచించాలి అని చెప్పేసి క్లాస్లో తప్పించుకుంటాడు గురువు. కానీ గురువుగానే ఎప్పుడు కూడా మీకు లోటు చేయరు. కాబట్టి గురువు తప్పించుకోరు. దాన్ని నాకు తెలియకపోతే మా పెద్దలు ఉన్నారు అన్నట్లు, ఇంకో తమ్ముడు ఉన్నాడు అన్నట్లు వాళ్ళని అడిగి ఆ విషయాన్ని తెలుసుకొని మీకు తెలియజేస్తాను. తప్పించుకోరు, ఎప్పుడు కూడా తప్పించుకోలేడు. ఆయనకి తప్పించుకునేటటువంటి ఆలోచన అవసరం. ఇక ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్నో పదవులు ఉన్నాయి. కానీ ఒక టీచర్ మాత్రం ఎలక్షన్ ఆఫీసర్లో ఎలక్షన్ ఆఫీసర్ అవుతాడు. ఇక ఆయనకు మించిన ఆఫీసర్ ఉన్నాడు. ప్రెసైడింగ్ ఆఫీసర్ అంటే ఈవెన్ సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆర్డర్స్ కూడా డిజాల్వ్ చేసే పవర్స్ ఎట్ దట్ టైమ్ ఆఫ్ హ్యావింగ్ ఏ టీచర్. ఆ టీచర్ దగ్గరికి వచ్చేస్తాయి ఎట్లా, అదొకటి. తర్వాత ఎలక్షన్ అయిపోయింది, రేషన్ కార్డ్ వెరిఫికేషన్ ఆఫీసర్గా పడ్డదండి ఒకసారి నాకు. ఐ గేవ్ వైట్ రేషన్ కార్డ్స్ శాంక్షన్. ఐ హ్యావ్ ఏ పవర్ ఎట్ దట్ టైమ్ ఆఫ్. ఏం పవర్స్ ఉంటాయి ఈ టీచర్ కారు అమ్మా. కాబట్టి లేక తెలుగు వాళ్ళకు మ్యాక్ దొరికితే చాలా కష్టం అండి. మైకాస్ ఇడవరు. కాబట్టి కానీ చాలా సంతోషం, మీ అందరూ నాకు మంచి అవకాశం ఇచ్చారు. నాకు ఇంకా మీతో ఒక గంట మాట్లాడిన తనివి తీరదు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరినీ దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ మరొకసారి మనవి చేస్తూ, మీరు మనసారా ఎదగాలని, ఇంకా గొప్ప వాళ్ళు కావాలి, అన్ని అవకాశాలు పొందాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలి, ఉన్నతంగా ఉండాలి. ఒకటి నా కోరిక చివరిగా ఆచరణ సత్యంగా పాటించాలని, సత్యాన్ని పాటించాలని. అప్పుడు మనకు ఎవరితోనైనా ఎక్కడైనా భయపడే ప్రసక్తే లేదని చెప్పేసి తెలియజేస్తూ, మిమ్మల్ని మనసారా దీవిస్తూ ఆశీర్వదిస్తూ వీళ్ళందరి అభినందనలు పొందుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుబ్బలక్ష్మి గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ముందుగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకు విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.
ఈ సృష్టికి పరిచయం చేసింది తల్లిదండ్రులు అయితే ఈ సమాజానికి పరిచయం చేసింది మాత్రం ఉపాధ్యాయులు అని చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏది మంచి ఏది చెడు, తోటి విద్యార్థులతో ఎలా నడుచుకోవాలని చెప్పేది ఉపాధ్యాయులే. అలాంటి ఉపాధ్యాయుల్ని ఈరోజు ఇలా కలుసుకోవడం, ఇలా మనం సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉంది మనందరికీ. నా పేరు శుభలక్ష్మి. నేను ఇక్కడ 8th క్లాస్లో జాయిన్ అయ్యాను. 8th తర్వాత 10th తర్వాత డిప్లొమా బీటెక్ కంప్లీట్ చేశాను. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయింది. 3 years old బేబీ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. శశికళ గారిని స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాను, మాట్లాడవలసిన కోరుతున్నాను. ముందు నా పేరు శశికళ. నేను 1st క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాను. 10th క్లాస్ ఏ సెక్షన్, రోల్ నెంబర్ 49. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఏం స్పీచ్ ప్రిపేర్ అవ్వలేదు, అనుకోకుండా రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత టీచర్స్ అందరినీ చూసాక మాట్లాడాలనిపించి నేనే మాట్లాడతాను అడిగాను అనమాట. సో ఇందాక శుభలక్ష్మి చెప్పినట్టు సమాజాన్ని పరిచయం చేసింది అయితే నిజంగా మీరే టీచర్. ఎస్పెషల్లీ రూపారాణి టీచర్ గారు అయితే నా 1st క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చూస్తూనే ఉన్నాను. టీచర్ వాయిస్ వింటే చాలా అనిపించేది క్లాస్ కన్నా. ఆనెస్ట్గా చెప్తున్నాను, అలా అనిపించేది. కొన్ని డేస్ తర్వాత స్లోగా టీచర్ చెప్పడం అంటే మంచిగా వినడం, అన్నిటికీ ప్రిపేర్ అవ్వడం. నేనైతే బిలో యావరేజ్ స్టూడెంట్ ఉండేదాన్ని స్టార్టింగ్లో. టీచర్స్ ప్రోత్సాహం వల్లే మంచిగా ఎదిగానని చెప్పొచ్చు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను నేను కూడా. అండ్ నవత టీచర్ గారు మా 10th క్లాస్ టీచర్ అనమాట. సో టీచర్ ఏంటి అంటే సోషల్ టీచరు. ఎలా చెప్పేవాళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెసన్ కన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే లైఫ్. ఇందాక కూడా చెప్పారు కదా. సో లైఫ్లో వచ్చే ప్రతి ఛాలెంజ్ని మనం ఎలా ఫేస్ చేయాలో చెప్పారు. సో మీకు గుర్తుందా టీచర్, అప్పుడు 2009లో ఒకటి జరిగింది, కర్నూలు ఏదో విషాదంతో సంఘటన జరిగింది, వరదలు వచ్చాయి. సో ఆ టైంలో టీచర్ చెప్పిన మాటల వల్ల నేను ఇన్స్పైర్ అయ్యి అన్ని ఏరియాస్ తిరిగి మనీ కలెక్ట్ చేస్తే ఫస్ట్ అప్రిషియేషన్ అప్పుడే వచ్చింది అనమాట నాకు. సో అలా గుర్తుంది ఇదంతా. అండ్ నాగరాజ్ సార్ గురించి చెప్పాలి. ఇంగ్లీష్ సార్ ఏంటి అంటే బీట్రూట్ తినమని చెప్పిన ఫస్ట్ వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సార్, నిజంగా. సో వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నాకు తెలిసి మేమైతే లో మిడిల్ క్లాస్ నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి హెల్త్ కాన్షియస్ అనేది అంత లేదు. ఇది తినాలి అది తినొద్దు అని సార్ చెప్పిన తర్వాత 1-2 రూపీస్ సేవ్ చేసుకొని బీట్రూట్ కొనుక్కొని తినేవాళ్ళం. సో దానివల్ల కూడా చాలా హెల్ప్ అయింది. సో చాలా మంచిగా సపోర్ట్ చేశారు టీచర్స్ అందరూ. నేను ఒక్కొక్క టీచర్ గురించి అందరి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఓపికగా వినండి అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ సార్స్ అందరూ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే అందంగా ఉన్నారు. చాలా బాగా రెడీ అయ్యారు అందరూ. నిజంగా టీచర్ చాలా బాగున్నారు. కొంచెం కూడా కళ తగ్గలేదు. ప్రేమలో, అందంలో, అన్నిట్లో తగ్గలేదు. సో అది అన్నమాట. నాగమ్మ సార్ తెలుగు సార్, మీ బ్లెస్సింగ్స్ అయితే ఎప్పటికీ ఉండాలి మా అందరికీ. సార్ తెలుగు చెప్పేవాళ్ళు. క్లాస్లతో పాటు ఇందాక చెప్పినట్టు చాలా చెప్పేవాళ్ళు, కానీ గుర్తుకులేదు, కొంచెం గుర్తు. చాలా. నెక్స్ట్ నాగమణి టీచర్ గారు. టీచర్ అయితే 8th క్లాస్ బయాలజీ. ఓకే. సో బయాలజీ టీచర్ గారు. అండ్ మాకైతే ఎప్పుడు రాలేదు, బట్ టీచర్ మీరంటే చాలా రెస్పెక్ట్. చాలా హ్యాపీగా ఉంది మీరు రావడం. వక్లాదేవి టీచర్ గారి గురించి చెప్పాలి. తెలుగు టీచర్ గారు. బయాలజీ ముగ్గురు కన్ఫ్యూజ్. రాజలక్ష్మి టీచర్ అనుకుంటున్నాను, పేరైతే అది గుర్తు. సో కరెక్ట్ సార్, కన్ఫ్యూజ్ అయిపోయాను. థ్యాంక్ యూ టీచర్, మీ సపోర్ట్. మీరు ఇందాక చెప్పిన వర్డ్స్ కూడా చాలా ఇన్స్పిరేషన్ అనిపించాయి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరు? మన ఫేవరెట్ టీచర్ గీతాలక్ష్మి టీచర్. క్లాస్ కొట్టింది అందరు గట్టిగా. టీచర్ 1 మార్క్ తక్కువ వచ్చినా మీరు కొట్టిన విధానం మీకు గుర్తుందో లేదో కానీ మాకైతే గుర్తుంది. హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అయింది టీచర్ గారు చెప్పిన మెలకువల వల్లే.
నాది అయింది కాబట్టి పాస్ అయిన 10th, లేకపోతే ఫెయిల్ అయ్యేదాన్ని కాదా టీచర్. మరి అలా అంటే థ్యాంక్ యూ టీచర్. సిచ్యువేషన్స్ అప్పుడు నెక్స్ట్ రామలింగారెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పిన పర్యావరణం గురించి కూడా చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. సబ్జెక్ట్ గుర్తులేదు టీచర్, ఎప్పుడు ఫిజిక్స్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా ఆహ్వానాన్ని మన్నించి మీరు అంత దూరం నుండి ట్రావెల్ చేసి మరీ వచ్చినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం సార్. నువ్వు వచ్చి మాట్లాడలేదంటే సార్ థ్యాంక్ యూ సార్. ఇంగ్లీష్ చాలా బాగా టీచ్ చేశారు. నారా సార్ కూడా ఇంగ్లీష్ సార్ కాబట్టి చాలా బాగా టీచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నవత టీచర్, మీ వ్యక్తిత్వం అయితే మా లైఫ్లో చాలా ఉంటుంది. మైట్ బి మీకు తెలియకపోవచ్చు. చిన్న చిన్న విషయాలే, పెద్ద విషయాలు కాదు. ఎవరు అవమానించినా, ఎవరు ఎన్ని మాటలు అన్నా, చదివినా చదవకపోయినా టీచర్ ప్రతి ఒక్క స్టూడెంట్ని ఈక్వల్గా చూసేవాళ్ళు. అది చాలా థ్యాంక్ యూ టీచర్. దానికోసం అందువల్లే కాన్ఫిడెన్స్ అనేది గెయిన్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ టీచర్. వసంత టీచర్, మీరు కొట్టిన దెబ్బలు అయితే అసలు మర్చిపోలేము. ఇంగ్లీష్ అంటే వసంత టీచర్ కాబట్టి చాలా భయపడుతుండే వాళ్ళం. బట్ బికాస్ ఆఫ్ యువర్ ఇంగ్లీష్ టీచింగ్ ఓన్లీ మ్యామ్, అట్లీస్ట్ వీఆర్ ఏబుల్ టు సర్వైవ్ ఇన్ ద సొసైటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రూపారాణి టీచర్. మీ గురించి చెప్పడానికి వర్డ్స్ లేవు. మా ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు అలాగే ఉన్నారు. సేమ్ చీరకట్టు, హెయిర్ స్టైల్ అన్నీ ఏం మారలేదు. మీరు మాట్లాడే విధానం కూడా అంతే బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అమీనా టీచర్, నా మ్యాథ్స్ అంటే చాలా భయం, చాలా దూరంగా ఉండేదాన్ని మీకు. బట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ నా ఫేవరెట్ టీచర్ రాజలక్ష్మి టీచర్ గారు. సో టీచర్, మీరు కూడా తెలుగు చాలా బాగా చెప్పేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ టీచర్, మీ సపోర్ట్ అండ్ ఆల్. సో నెక్స్ట్ త్రివేణి టీచర్ గారు మనకు మ్యాథ్స్ టీచ్ చేసేవాళ్ళు. వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ టీచర్. అండ్ నెక్స్ట్ ముక్కుపుడిక బాగుంది, నేను చూడలేదు ఇంకా. శారీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ హిందీ. మా ఫేవరెట్ టీచర్ హిందీ టీచర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ టీచర్. ఒకసారి నేను యూనిట్ టెస్ట్ పేపర్ పోగొట్టేసా ఎగ్జామ్ రాసి, అయినా సరే నాకు 15 మార్క్స్ వచ్చినాయి అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ టీచర్. కనకమహాలక్ష్మి టీచర్ కూడా మా ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ టీచర్, మీ సేవలకి అండ్ ఆల్. మా మామయ్యలు కూడా మీ దగ్గర చదువుకున్నారని చాలాసార్లు చెప్పారు. మీ గురించి ఎక్కువ మాకు తెలియకపోవచ్చు, కానీ మీ సేవలను అయితే మేము విన్నాం. థ్యాంక్ యూ సో మచ్ టీచర్ వచ్చినందుకు. అంతే, థ్యాంక్ యూ ఓపికగా విన్నందుకు, అందరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మన 10th క్లాసు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి నా తోటి ఫ్రెండ్స్ అందరికీ, అలాగే మన మార్గ నిర్దేశకులు, మన ఉపాధ్యాయులందరికీ వందనాలు. మీ అందరికీ మొదటిగా తెలియని ఒక విషయాన్ని చెప్పి నేను ఒక్క నిమిషంలో ముగించేస్తా. ఫస్ట్ 10th క్లాస్ని ఎందుకు 10th క్లాస్ అంటారంటే 10th క్లాస్ కాబట్టి. అందరికి మీకు తెలియదని చెప్తున్నాను. అయితే మనమందరం ఇప్పుడు ఇక్కడ ఇలా గ్యాదర్ అయ్యి ఆనందించడానికి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు, అలాగే అందరికీ కృతజ్ఞతలు. మన ఆహ్వానాన్ని మరణించి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి మరొకసారి కృతజ్ఞతలు చెల్లించుకుంటా ఉన్నాను. అలాగే 13 సంవత్సరాల క్రితం మనకున్నటువంటి ప్రతి ఒక్క ఆనందాన్ని, ప్రతి ఒక్క మధుర జ్ఞాపకాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం ఈరోజు. మళ్ళీ ఈరోజు ఇంకోసారి వస్తారో రాదో ఎవరు చెప్పలేము. రాలేకపోయినటువంటి చాలామంది ఉన్నారు, వాళ్ళ దురదృష్టం. వచ్చిన వాళ్ళు మన అదృష్టం. కాబట్టి అందరూ ఆనందించండి. ఈరోజు మళ్ళీ రాదు కాబట్టి అందరూ సంతోషంగా, ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండాలి, ఫ్రెండ్స్ లా ఉండాలి. ఈ చిన్న స్టేజ్ నా పేరు శామ్యూల్ అండి. మీ అందరు చాలా మందికి తెలిసే ఉంటుంది. నేను బి సెక్షన్ మేడం. టీచర్, నా పేరు శామ్యూల్ మేడం, నేను బి సెక్షన్. నేనా అంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఒక చిన్న ఏజెన్సీ నడుపుతున్నాను.
మీ మార్గదర్శకం వల్ల మేము మాలో చాలామంది మంచి స్థాయిలో ఉన్నారు. అలాగే వీళ్ళు ఇంకా పై స్థాయికి వెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అర్చన గారు స్టేజ్ దగ్గర రావాల్సిన కోరుతున్నాను. మీ అందరినీ కలవడం నేను చాలా ఇట్లా మాట్లాడడం అయితే రాదు. డెఫినెట్గా మీరు నన్ను ఇలా కాకుండా ఇంకా వేరేలానే ట్రీట్ చేస్తారు. బికాస్ నేను చేసే అల్లరి అది గట్టిగా. స్పెషల్ థ్యాంక్స్ టు వెంకటేశ్వర సార్ అండ్ అబ్బాయి సార్ వాళ్ళందరికీ. అండ్ ఇంకేం మాట్లాడాలి? ఓకే, నేను బడిగా ఇది కంఫర్టబుల్ కదా. మీరు అరిస్తే నాకు కొద్దిగా భయం అవుతుంది, కాస్త యా, ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి మెయిన్ ఫిల్లర్స్ ఫిరోజ్ అండ్ శ్రీకాంత్ ఒక్కసారి గట్టిగా చప్పలు కొట్టాలి. మెయిన్గా ఈ ప్రోగ్రామ్కి ఎంతో రిస్క్ ఉందన్నమాట. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకు వచ్చిన నాతోటి విద్యార్థులకు టీచర్లకు థ్యాంక్ యూ, వెల్కమ్. కొద్దిగా స్టేజ్ ఫీర్ అవుతున్నా, భయం అవుతుంది. మీరు అన్నారు సార్ యాక్చువల్గా ఇంతమందిని కలపడం చాలా కష్టం అని. 1000 మందిని 2000 మందిని పిలవడం చాలా ఈజీ. పెళ్లి చేసుకోవడానికి కానీ కార్డ్స్ ఇస్తే బంధువులు అందరూ వస్తారు, కానీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా క్లాస్మేట్స్ రావడం చాలా కష్టం. బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత చేసినా ఆల్మోస్ట్ మేము 2-3 మంత్స్ నుండి దీన్ని ఫాలోఅప్ చేస్తున్నాం. తర్వాత పోస్ట్పోన్ అవ్వకుండా వచ్చింది. లాస్ట్కి అయితే సక్సెస్ఫుల్గా December 1 సక్సెస్ఫుల్ అయింది అనుకుంటున్నాం. కానీ ఓరం ఏం చేసినా మొత్తం గెట్ టుగెదర్ గురించి చేసాం. మంచిగా నాకు సపోర్ట్ చేసి గట్టిగా నిల్చున్న నా ఫ్రెండ్కి ఫిరోజ్. ఎందుకంటే ఇది మొత్తం ఆర్గనైజ్ మేమే తీసుకున్నాం. మా అమౌంట్తో మేము చేసాం. యాక్చువల్గా మాకు కొంతమంది సపోర్ట్గా ఉన్నామని టీచర్స్ స్టూడెంట్స్ బి కొద్దిగా అమౌంట్ పంపించారు. ఎనీవే థ్యాంక్ యూ సార్. నేను బి సెక్షన్ మేడం. నా పేరు శ్రీకాంత్. నేనైతే బిజినెస్ చేస్తున్నాను. హలో, పూర్వ విద్యార్థుల ఆత్మీయుల సమ్మేళనం 13 years వచ్చిన గురువులందరికీ పాదాభివందనాలు. ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్. నా పేరు మొహమ్మద్ ఫిరోజ్. నేను ఇక్కడ 9th జాయిన్ అయినా. 2 years ఇక్కడే చదివా. గెట్ టుగెదర్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. దీనికోసం నేను ఇప్పుడే 10th ఏ సెక్షన్. ఇప్పుడు మాది ఫ్లవర్స్ బిజినెస్ ఉంది. ఫ్లవర్స్ బిజినెస్ చేస్తున్నా. ఫ్లవర్స్ బిజినెస్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకోటి ఏంటంటే ఈ మంత్ December 29కి నా మ్యారేజ్ ఉంది. ఇక్కడే మనకు జిడిమెట్ల రైతు బజార్ దగ్గర ఎంజే ఫంక్షన్ హాల్ ఉంది.
అక్కడ నా డిన్నర్ ఉంటుంది 29 డిసెంబర్ 10 o'clockకి. మీరందరూ ఫ్రెండ్స్ గురువులు అందరూ రావాలని కోరుకుంటున్నాను. స్పెషల్గా కూడా అందరికి ఇన్వైట్ చేస్తా. నాకు ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, చాలా ఫియర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పక్క రావాలి ఫ్రెండ్స్, మీరందరూ రావాలి మ్యారేజ్కి. శుభ, తర్వాత ఆదిలక్ష్మి, ప్రశాంత్, శ్యామ్, చాలామంది ఉన్నారు. పేర్లు అయితే చెప్పలేకపోతున్నాం, కానీ చాలామంది ఒక వెనకాల సపోర్ట్ చేయడం వల్లనే ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ అయింది అనుకుంటున్నాం. వెరీ వెరీ థ్యాంక్ యూ అందరికీ. చాలా కష్టపడ్డాం మేడం ఈ ఈవెంట్ కోసం. ఇప్పుడు 100% కంప్లీట్ అయిందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎవ్రీ వన్. ఒక్కసారి ఆర్గనైజేషన్ గట్టి చప్పలు కొట్టాలంటే క్లాస్ కొట్టాలి. నిజంగా ఈరోజు మనం అందరూ ఇక్కడ కలిసామంటే ఆర్గనైజేషన్ ఎంతో కృషి అనమాట. థ్యాంక్ యూ. శ్రావణ్ సంత గారి మాట్లాడవలసిన కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నేను జస్ట్ మెసేజ్ చేశాను మీకు, వెంబడే మీరు రెస్పాండ్ అయ్యారు. తర్వాత కొంతమంది కాల్ కూడా నేను ఇండివిజువల్గా చేయలేకపోయాను బికాస్ ఆఫ్ సమ్ బిజీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఐ హ్యావ్ టు సో మచ్, నేను చాలా మాట్లాడాలనుకుంటున్నా బట్ ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఓకే, థ్యాంక్ యూ అండి. యంగ్ డైనమిక్ లీడర్. థ్యాంక్ యూ సో మచ్. సో స్టేజ్ మీద ఉన్న టీచర్స్కి, సార్స్కి థ్యాంక్స్. అందరూ ఇట్లా మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది నా లైఫ్లో. సో మీరందరూ కూడా ఎంతో ఇన్వెస్ట్ చేశారు మీ టైం చేస్తే మేమందరం ఇక్కడ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో నా లైఫ్లో నేను ఇద్దరికి మెయిన్గా నా లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఇద్దరు టీచర్స్కి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టీచర్ అండ్ అమీనా టీచర్. సో వీళ్ళిద్దరు కూడా లైఫ్లో నేను ఇక్కడ ఉండడానికి వన్ ఆఫ్ ద పిల్లర్స్. సో అమీనా టీచర్ చెప్పిన మ్యాథ్స్ వల్లే సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బీటెక్. సో నేను ఎంటెక్ కూడా చేస్తాను, సివిల్ ఇంజనీర్. సో థ్యాంక్ యూ సో మచ్ టీచర్. అండ్ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క టీచర్ వాళ్ళ లైఫ్లో ఎంతో కొంత నా లైఫ్లో ఇన్వెస్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. సో మీ అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా. సో 13 సంవత్సరాల తర్వాత మీ అందరినీ చూస్తూ ఉంటే అందరూ చాలా పెద్దలు అయిపోయారు, నేనే డబుల్ అయినా. సో సో మిమ్మల్ని అందరినీ చూడడం, కలవడం, చిన్న ఉన్నప్పుడు క్లాసెస్లలో చేసిన అల్లరి, సో అన్నీ కూడా గుర్తొస్తా ఉన్నాయి. చాలా థ్యాంక్స్. అండ్ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసిన ఎవ్రీ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్. ఫెరోజ్, శ్రీకాంత్, మీరు అండ్ అర్చన, వీణ, శ్రావణ్, సంధ్య, మీరందరూ కూడా, ప్రశాంత్, అందరూ కూడా మీరందరూ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేశారు, కాల్స్ చేశారు, చాలాసార్లు కాల్ చేశారు, రాకపోయినా రోజుకు ఒకసారి ఫాలోఅప్ చేశారు అందరినీ. మీ లైఫ్లో మీరు అంతా చాలా బిజీ షెడ్యూల్ ఉంటాయి, మీరు బిజినెస్ చేస్తారు, జాబులు చేస్తారు, బట్ అయినా సరే మీ టైంని, మీ మనీని మా అందరి కోసం మీరు ఇన్వెస్ట్ చేశారు. దాన్ని బట్టి నిజంగా మా అందరి తరఫున మీ అందరికీ చాలా థ్యాంక్స్. చెప్పలు పెట్టండి నిజంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ టీచర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ. ఇంకెవరైనా స్టూడెంట్స్ మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడవచ్చు. చాలా ఓపిక ఉంది, ఇంతసేపు వెయిట్ చేస్తున్నాం మన కోసం. సో నా పేరు రమేష్, నేను 7th క్లాస్లో జాయిన్ అయ్యాను ఇక్కడ. 10th క్లాస్ వరకు మీ అందరూ పాఠాలు విని చాలా అంటే పెద్దోళ్ళు అయ్యా అనుకుంటున్నా. సో ప్రజెంట్ నేను ఒక రిటైల్ స్టోర్లో సూపర్వైజర్గా చేస్తున్నా. మోర్ దెన్ ఒక 1000 నుంచి 2000 ఎంప్లాయీస్కి నేనే ట్రైనింగ్ ఇస్తాను. సో అవన్నీ మీ దగ్గర నుంచి నేర్చుకునే పాఠాలే. అంటే ఈ వేళ్ళ మీద కొట్టుకొని బాగా గుర్తుపెట్టాను నాకు. అది గుర్తించుకొని ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ కూడా. మా ఫ్రెండ్స్ అందరికీ చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా స్ట్రాంగ్గా చేసాం. ఇంత పెద్ద ఈవెంట్ సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సార్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ సార్. మీ యొక్క స్కెడ్యూల్ అందరినీ ఇంత టైంని మా కోసం ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ గ్రూప్ ఫోటో. Oh,
తిడితే తిట్టే నందే ఓ ఓ మై ఫ్రెండ్ కొడితే కొట్టే అంతే ఓ ఓ మై ఫ్రెండ్ ఐమ్ సో సారీ సిరి ఉంగ మూతే పెట్టగలా ఓ ఓ మై ఫ్రెండ్ తిడితే తిట్టే నందే ఓ ఓ మై ఫ్రెండ్ కొడితే కొట్టే అంతే ఓ ఓ మై ఫ్రెండ్ ఐమ్ సో సారీ సిరి ఉంగ మూతే పెట్టగలా నీ ఎలకల్లోన మన పలు ఓకే రైట్ अरे रुको 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 एक 2 मिनट रुको सॉन्ग लगाओ और एक बार चिन्नो सॉन्ग चिन्नी कर रहा సార్ 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 స్టూడెంట్స్ అందరూ ఇక్కడే ఉండాలి టీచర్స్ సార్ వాళ్ళు సార్
గణేష్ నాగర్ కర్నూలు
జాకీ. తమ్ముడు సౌండ్ పెట్టి గిప్పని గుర్తు బేస్ పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు వెళ్ళే